నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చెప్పలేము ఇక. ఫుడ్ క్రేవింగ్స్ విషయానికి వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ వచ్చింది, నాకు డేంజర్ అన్నమాట. సో అండ్ మెయిన్ 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 ఏంటంటే హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో డూ వాచ్ ఇట్, లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే స్టార్టింగ్ 3 months అన్నమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్. సో ఈ 3 months ని కలిపి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. సో నా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే చెప్పలేదు. చాలా అంటే చాలా టఫ్ అయింది నాకు. చాలా ఇక అది ఊహించుకుంటే నాకు భయం వేస్తుంది. ఫుల్ ఆఫ్ అంటే ఇక ఫుల్ ఆఫ్ వామిటింగ్స్ అన్నమాట. అది 3 to 4 months అన్నమాట. 3 months అంటే చాలా హెవీగా అయిపోయినాయి వామిటింగ్స్, నాకు అంత సివియర్ అయిపోయినాయి. నేనైతే లిటరల్లీ 3 months వితౌట్ రైస్ సర్వైవ్ అయ్యాను. జస్ట్ ఉప్మా మీద 3 months లైఫ్ లీడ్ చేసిన. ఎట్లా అంటే ఓన్లీ ప్లెయిన్ ఉప్మా మీద 3 months బతికిన నేను. ఓన్లీ ప్లెయిన్ ఉప్మా, లైక్ ఉగ్గులాగా అనమాట. చిన్నపిల్లలకి ఉగ్గు పెడతారు కదా, అంత లూజ్ గా అలా అనమాట. జస్ట్ ఆయిల్, లైట్ గా జీలకర్ర, ఓన్లీ 1 మిర్చి అన్నమాట, అంతే. ఇంకా ఏమి ఉండదు అందులో. అంత ప్లేన్ ఉప్మా చేసుకొని తిన్నా గానీ ఇట్లా తింటే ఇట్లా వామిటింగ్స్, ఇట్లా తింటే ఇట్లా వామిటింగ్స్. ఫ్రూట్స్ తిన్నా కానీ, మిల్క్ తాగినా కానీ, ఏది తిను జస్ట్ ఇట్లా లోపలికి పోవడం, ఇలా బయటకు వచ్చాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ మినిట్ లోనే నాకు బయటకు వచ్చి అంత సివియర్ వామిటింగ్స్ అన్నమాట. అలా అయిందనమాట నాకు. ఇక నేనైతే ఫస్ట్ ట్రైమిస్టర్ లో చాలా టెన్షన్ గా ఫీల్ అయినా, చాలా భయం వేసేది. ఎందుకంటే ఏం తిన్నా గానీ పొజ్జలో ఉండకపోయేది, స్టొమక్ లో ఉండకపోయేది అనమాట. ఎంత తిన్నా గానీ ఉండకపోయేది పొట్టలో, వామిటింగ్స్ అయ్యేటి కదా. సో బేబీ గ్రోత్ ఎలా అవుతుందో ఏమో, అసలు బేబీ గ్రోత్ అవుతుందా లేదా, ఇంత వామిటింగ్స్ ఉన్నాయని ఫుల్ టెన్షన్ గా ఫీల్ అయ్యేదాన్ని నేను. అండ్ మెయిన్ 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 ఏంటంటే కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఇంకా పెద్ద డేంజర్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ వచ్చింది నాకు. సో ఇంకా నేను దానివల్ల చాలా సఫర్ అయినా. నేను ఫస్ట్ ట్రైమిస్టర్ లో కాన్స్టిపేషన్ చాలా సఫర్ అయినా దానివల్ల నేను. ఇక ఫుడ్ క్రేవింగ్స్ విషయానికి వచ్చేసరికి నాకు పుల్లగా ఇంకా స్పైసీగా ఇలా తినాలనిపించేది అనమాట. ఇక ఎట్లా అంటే సంజు వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి చింతకాయలు తీసుకొచ్చేటోడు. ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్ నాది వింటరే కాబట్టి సో మామిడికాయలు దొరకవు. అయినాగా నాకు ఫుల్గా మస్తు తినాలనిపించేది అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర మంచిగా హైజీన్ గా పానీపూరి చేస్తారు అనమాట, బాగుంటది. ఎక్కడ పడితే అక్కడ తినను నేను. సో సంజు ఊకే నాకు పానీపూరికి తీసుకెళ్లేవాడు. మంచిగా పుల్లగా తినేదాన్ని. ఏ ఫుడ్ ఆగకపోయేది కానీ ఈ పుల్లగా తింటేనేమో మంచిగా ఆగేది అనమాట. పొట్టులు వామిటింగ్స్ అవేవి కావన్నమాట. సో అది పుల్లగా తినేదాన్ని. కొంచెం నా పొట్టలో పానీపూరి, నా బేబీ నాకు తెలిసి ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఉప్మా మీద పానీపూరి పెరిగినట్టున్నారు. అంటారు కదా ప్రెగ్నెంట్ వాళ్ళు చేసుకున్న ఫుడ్ తినబుద్ధి కాదు, ఎవరన్నా ఇస్తేనే తినబుద్ధి అవుతుందని. సో నాకు అదేదో అర్థం కాదు. నేను చేసుకున్న ఫుడ్, నాకు నచ్చిన ఫుడ్, నా ఫేవరెట్ ఫుడ్ అయినా కానీ నేను చేసుకుని తింటే నాకు అది నచ్చేది కాదు, తినాలనిపించేది కూడా కాదు అస్సలు. అది వంట చేస్తుంటేనే నాకు స్మెల్ పడేది కూడా కాదు. నాకు నచ్చిన ఫుడ్ అది కూడా. మా ఓనర్ ఆంటీ మంచిగా నాకు ఇష్టమని అన్ని తీసుకొని వచ్చేది, అట్లా తినేదాన్ని. అట్లా కూడా వామిటింగ్స్ అయ్యేటి కావన్నమాట. ఆంటీ వాళ్ళు తెచ్చి తింటే కొంచెం పొట్టలో ఫుడ్ ఉండేది, కొంచెం అన్న ఉండేది. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. మా ఓనర్స్ చాలా బాగా అంటే చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఇక ఈ వామిటింగ్స్ వల్ల మొత్తం నేనైతే కంప్లీట్ గా డిహైడ్రేట్ అయిపోయినా. కంప్లీట్ డిహైడ్రేట్ అయిపోయినా. ఇలా డిహైడ్రేట్ అవ్వడం వల్ల నాకు ఫేస్ మీద ఫుల్ ఆఫ్ పింపుల్స్. ఎట్లా అంటే ఫేస్ మొత్తం పింపుల్స్. అంటే నా లైఫ్ లో ఎప్పుడు అట్లా పింపుల్స్ రాలేదు. ఇట్లా అప్పర్ లిప్ ఇప్పుడు లేవు పింపుల్స్. ఇట్లా అప్పర్ లిప్ మీద, నోస్ మీద, అట్లా ఫేస్ మీద మొత్తం
ఇంత ఫేస్ లో ఎక్కడ నాకు స్పేస్ లేనంత పింపుల్స్ అయినాయి అనమాట డీహైడ్రేషన్ వల్ల. సో అదొకటి. నెక్స్ట్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఈ 3 months లో ఫుల్ ఆఫ్ హెయిర్ ఫాల్. ఎట్లా అంటే ఇట్లా లాగితే ఇట్లా అంటే ఇలా అంత వచ్చేదనమాట. అంత హెయిర్ ఫాల్ అయింది డీప్ గా. బట్ ఆఫ్టర్ 3 months చాలా హెయిర్ గ్రోత్ అయింది అనమాట. హెయిర్ గ్రోత్ బాగుందనమాట నా హెయిర్. అయినా ఇప్పుడు ఎంత హెయిర్ గ్రోత్ అయినా ఆఫ్టర్ 3 months ఆఫ్టర్ డెలివరీ మొత్తం ఉన్న హెయిర్ అంతా పోతుందట. అప్పుడు ఎట్లా నువ్వు ఏమో నా సిచ్యువేషన్, హెయిర్ అంతా పోతుంది. ఇంత మంచి లాంగ్ హెయిర్ గా చాలా కళ్ళు తిరిగేటి. ఎట్లా అంటే అసలు ఊగ కళ్ళు తిరిగి ఏమి నాకు మొత్తం బ్లర్ విజన్ అన్నమాట. బ్లర్ విజన్ ఉండేది, ఊగ కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఇక చెప్పద్ది ఇక ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ గురించి. అంతలా సఫర్ అయినా నా బుజ్జి బేబీ కోసం. కానీ ఎంత సఫర్ అయినా కానీ నాకు అసలు ఇలాంటి సిచ్యువేషన్ లో మదర్ ఉండాలి. బట్ నాకు నా హస్బెండ్, మా మదర్ గుర్తు రాకుండా చాలా బాగా చూసుకున్నాడు నన్ను. ఎట్లా అంటే అసలు నాకు బిఫోర్ ప్రెగ్నెన్సీ నాకు టిఫిన్ లో ఇడ్లీ నా ఫేవరెట్ 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 ఫుడ్. నాకు ఇడ్లీ నాకు చాలా ఇష్టం అన్నమాట. బట్ ప్రెగ్నెన్సీలో ఇడ్లీ అంటేనే వద్దు నాకు. అసలు ఇడ్లీ నాకు పడట్లే, స్మెల్ కూడా పడదు, ఇడ్లీ దూరము. ఇంకా అంటే డాక్టర్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ లో నాకు వామిటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల లైట్ ఫుడ్ తినాలి అన్నారు. సో సంజు ఇంట్లో బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చాడు. ఇంత ఇడ్లీ బయట నేను లిటరల్లీ 10 minutes తినేదాన్ని. ఇంత బయట అంత ప్రాబ్లం ఫేస్ చేసి ఇంత ఇడ్లీ బయట అంత టైం పట్టింది తినేసరికి. ఎంత ఓపిక అంటే మా ఆయనకి, అంత ఓపిక ఆయనకి ఎక్కడి నుంచి వచ్చి, నాకుండా అంత ఓపిక ఆయనకి. ఆ పేషెన్స్ ఎక్కడదో. అంత జాగ్రత్తగా నాకు తినిపియడం, అంత బాగా చూసుకోవడం, ఇంట్లో నాకు హెల్ప్ చేయడము. ఏ రోజు నన్ను అట్లా వదిలేయలేదు నన్ను. నేనే సడన్ షాక్ అయినా. అసలు సంజు నన్ను ఎట్లా చూసుకుంటుండు ఏంది అనేసి ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. అంటే మనకి ఆ ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కసారి తెలుస్తుంది అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో నాకు సంజు నాకు చాలా బాగా చూసుకుంది ఫస్ట్ ట్రైమిస్టర్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన దగ్గర నుంచి అంత పేషెన్సీతోని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మిడ్ నైట్ కూడా వామిటింగ్స్ అయ్యేటి. ఇట్లా నేను జస్ట్ కదిలినా గానీ ఆయన లేసి ఏమైంది అనేటోడు. ఇంకా ఆకలి వేస్తే పాపం ఫ్రూట్స్, ఎంత నైట్ అయినా ఎంత మిడ్ నైట్ అయినా కానీ ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చేవాడు నాకు. అటు డ్యూటీకి వెళ్ళాలి, అక్కడ టైర్డ్ అయిపోయి వస్తాడు. ఇక్కడ వచ్చినా కానీ, ఇక్కడ ఇంటికి వచ్చినా కానీ ఇక్కడ ఆయనకి నిద్ర ఉండదు నా వల్ల. ఇక చాలా బాగా చూసుకుని ఎన్నిసార్లు లేపితే అన్నిసార్లు, నేను లేపకుండా జస్ట్ కదిలినా గానీ ఆయన లేచి నన్ను బాగా చూసుకునేవాడు అనమాట. అసలు నేను అసలు ఆయనకి అది చెప్పదు. ఇంకా నేను చాలా లక్కీ అనమాట. ఇంకా అనే విషయంలో ఐఎమ్ వెరీ లక్కీ. ఎంత చెప్పినా నాకు తక్కువే. ఇంకా అంత బాగా చూసుకుంటాడు నన్ను. ఎంత అంటే ఇక నేను ఎమోషనల్ అయిపోతే ఇంకెక్కువ చెప్తే ఇంకా అలా అనమాట. అలా. సో ఇదన్నమాట నా ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.